అరుణోదయ నాగన్న పరిచయం అక్కర్లేని పేరు. ఈ విషయం మాట్లాడడానికి, అన్న గురించి మాట్లాడడానికి గాయకులు పల్లె నరసింహ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఇట్లా నాగన్నతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? ఓకే, మేము ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్నటువంటి కాలంలో నాగన్న గారు అరుణోదయ సమైక్యలో పెద్ద గాయకునిగా ఉన్నారు. అంటే మేము చిన్నప్పటి నుంచి, నేను బాధ్యతలు రాకముందు నుంచి కూడా నాగన్న పాటలను ఎన్నో వేల పాటలు సమాజంలో మార్పు కోసం ఆయన ఉద్యమం చేసేది. అదేవిధంగా రామారావు గారు కూడా వీళ్ళందరూ పాడుతుంటే ఒక విప్లవం సంబంధించినటువంటి ఉండేది. మేము ప్రజానాట్య మండలిగా ఈ యొక్క ఐక్య ఉద్యమాలు చేసేటువంటి కాలంలో కూడా ప్రజానాట్య మండలి, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజానాట్య మండలి, అరుణోదయ రెండు కలిసి కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. నాగన్నకు ఒక ప్రత్యేకత ఏంటంటే, సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క సమాజంలో ఒక మనుషుల మీద జరుగుతున్నటువంటి దాడి కానీ, సమాజంలో జరుగుతున్నటువంటి పీడన కానీ, అది పాట రూపకంలో తన వంతుగా ప్రయత్నం చేసి ప్రజలను చైతన్యం చేసినటువంటి చరిత్ర ఉన్నది. అటు పల్లెల్లో కానీ, తర్వాత శ్రామికులు కానీ, అణచివేయబడినటువంటి మహిళలు కానీ, వీళ్ళందరి మీద ఎన్నో రకాల పాటలు, అమరవీరుల పాటలు అయితే లెక్కలేనన్ని పాటలు పాడినటువంటి నాగన్న మన నుంచి దూరం కావడం చాలా సాంస్కృతిక రంగానికి తీరని లోటు. ఎందుకంటే సాహిత్యానికి సంబంధించినటువంటిది సమాజంలో కళాకారులు సుఖంగా ఎప్పుడైతే వర్ధిల్లుతారో ఆ సమాజం మంచిగా ఉంటుంది అనేటువంటిది పూర్వం నుంచి చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి కవులు ఈ మధ్యనే గద్దర్ కానీ, తర్వాత అందశ్రీ కానీ, నాగన్న కానీ, ఇలాంటి కవులు పోవడం, మన నుంచి దూరం కావడం మన సమాజానికి కొంచెం బాధగా ఉన్నది. మేము ఐక్య ఉద్యమాలు జరిగేటప్పుడు ప్రజానాట్య మండలిగా కార్యక్రమాలు, ఒక సాంస్కృతిక విధానం కావాలని కోరుకున్న సభలు కూడా ఈ మధ్యకాలంలో ఇద్దరం కలవడం జరిగినది. నాగన్న చదువుకుంది 2వ తరగతి. ఆయనకు అద్భుతమైన మేధాశక్తి ఉంది. మీకు అన్న పాడిన పాటలో మీకు నచ్చిన పాట ఏంటి? అంటే ఒక్కటనేది కాదు, అన్నకు సంబంధించినటువంటి విషయాలలో, అన్న సమాజంలో సంబంధించినటువంటి విషయాలలో చాలా స్పష్టంగా ఉండేది. అమరవీళ్ళకు సంబంధించినటువంటి పాటలను కానీ, ఎందుకంటే ఒక పాట నచ్చిందని అన్నను అట్లా చేయలేము. అయితే ఒక మనిషికి సంబంధించినటువంటి మానవత్వ విలువల గురించి ఆయన తపన ఎప్పుడు పడుతున్నటువంటి వాడు. కాబట్టి ఆ నాగన్నను మనం ఈరోజు పాట రూపకంలోనే ఆయన పాట కానీ ఆయనను కూడా స్మరిద్దాం. ఎక్కువగా మారుమోగిన తెలంగాణలో నువ్వు గొంతెత్తితే గోదారిలో ఎంత ఉయ్యాలలుగింది ఇయ్యాల. ఈయన పాట చాలా ఎక్కడ చూసినా కానీ నాగన్న నోట వినబడ్డటువంటి అది ఒక నక్సల్బరి సంబంధించినటువంటి పాట అయినా పల్లెల్లో మోగినది అమరవీళ్ళకు సంబంధించి. ఆయనను స్ఫురిస్తూ ఒక పాటను ఉందాం. మన గోరెటి రమేష్ ఇద్దరం కలిసి, మా ఫ్రెండ్ కూడా వాళ్ళందరం ఉండేది. ఒక 4 సంవత్సరాల క్రితం మేమందరం కూడా ముఖేష్, గోరెటి రమేష్, తర్వాత యోచన, కొంతమంది అందరం కూడా ఈ సాంస్కృతిక కల్చరల్ సంఘాలందరినీ కలవాలని అందరం కలిసి మన ఆఫీస్లో కలవడం జరిగినది. అక్కడ కూడా ఇదే విషయాలను మనం మాట్లాడుకోవడం జరిగినది. నాగన్నను ఒకసారి స్మరించుకుందాం. అక్కడ ఎల్బినార్లో ఒకసారి కలిసినాం, అన్న ఆధ్వర్యంలోనే ఉన్నాం. అది ఇంకటికి మర్చిపోయింది. ఆ రోజు కూడా పల్లె నరసింహన్గా చాలా నేను వాడినటువంటి ఆగది ప్రయాణం కానీ, నాగలి పాటను ఎప్పుడు అన్న అది మెచ్చుకున్నాడు. అన్నం మీద అన్నం తలుచుకుంటూ మన రమేష్ రాసినటువంటి పాట. నాగన్న నీ మాట మరువం, నాగన్న నీ బాట విడవం, నాగన్న నీ మాట మరువం, నాగన్న నీ బాట విడవం. విప్లవ బాటల్లో, పోరాట బాటల్లో, ఎర్రని జెండల్లో, ఎత్తిన పిడికిల్లో, నాగన్న నీ పాట మరువం, నాగన్న నీ బాట విడవం, నాగన్న నీ పాట మరువం, నాగన్న నీ బాట విడవం. త్యాగాల దారుల్లో, గోదారి లోయల్లో, పచ్చని అడవుల్లో, పారేటి ఏరుల్లో పాటవై బతుకున్నవన్నా, పోరు బాటల్లో ముందుండవన్నా, పాటవై బతుకున్నవన్నా, పోరు బాటల్లో ముందుండవన్నా. నాగన్న నీ పాట మరువం, నాగన్న నీ బాట విడువం. చీకటి పల్లెల్లో వెలుగు బాటై నీవు అరుణ కాంతులు పంచి అడుగులేసినవు, చీకటి పల్లెల్లో వెలుగు బాటై నీవు అరుణ కాంతులు గంచ అడుగులేసినావు. నోరు లేని జనము మాటైనావే,
నోరు లేని జనము మాటై నీవు పండు వెన్నెల్లో నా పాటైనావు నీ అడుగు దాకిన పల్లె ఆయుధాల నెత్తెనే పోరు బాటల్లో పోరు పొడిసే పొద్దైనావే నాగన్న నీ పాట మరువం నాగన్న నీ బాట విడువం నాగన్న నీ పాట మరువం నాగన్న నీ బాట విడువం. ఈ మీరు కలలు కన్నటువంటి సమాజం ఒక మనిషి దోచుకున్నటువంటి సమాజం కావాలని అనుకున్నారు. ఆ బాటల్లో మా వంతుగా మేము సాంస్కృతిక ఉద్యమంలో ఈ యొక్క సాంస్కృతిక కళలను ప్రజల వైపే ఉండి ప్రజల పాటలు పాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.